హాయ్. హలో అండి. నేను మీ రమేష్ బాబు, లక్ష్మీ టెక్నాలజీస్ నుండి. మా దగ్గర సీసీటీవీ సెటప్ కూడా ఇన్‌స్టాలేషన్‌కి మా ఇంజినీర్ ఎళ్తాడండి. ఇదొక కస్టమర్ వాళ్ళ ఇల్లండి. ఈ ఇంట్లో మేము ఒక 4 కెమెరాస్, 8 ఛానెల్ ఎన్‌వీఆర్‌తోని ఒక ఫుల్ సెటప్ అంతా చేశాము. మేమిక్కడ యూజ్ చేసిన కాంపోనెంట్స్ వచ్చేసి సీపీ ప్లస్ డీవీఆర్ వాడామండి. ఐపీ ప్లస్‌కి సంబంధించిన 5 ఎంపీ కెమెరాలు వాడాము. బుల్లెట్ కెమెరాలు, ఐపీ కెమెరాలు. ఒక 1 టీబీ హార్డ్ డిస్క్, తర్వాత దీనికి సంబంధించిన కేబుల్ గానీ, కనెక్టివిటీస్ గానీ, కనెక్టర్స్ గానీ అన్నీ తీసుకున్నాము. కస్టమర్ వాళ్ళ ఇంటికెళ్ళేసి ఫస్ట్ సైట్‌ని సర్వే చేసుకొని, కస్టమర్ వాళ్ళ ఇంట్లో ఎన్ని కెమెరాస్ అవసరం పడుతున్నాయి, ఎంత ఛానెల్ ఎన్‌వీఆర్ పెట్టాలి, ఎంత ఛానెల్ డీవీఆర్ పెట్టాలి, దానికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా ఫస్టే అనుకొని మా ఇంజినీర్ అన్నీ తీసుకెళ్ళాడు. తర్వాత తను కేబులింగ్ కూడా చేస్తున్నాడు. ఈ కేబులింగ్‌కి చేయడానికి కావాల్సిన ఐటెమ్ కూడా మేము క్యాట్ 5 కేబుల్ వాడాము. 4 లీడ్స్ కేబుల్ అంటే 2 పెయిర్ కేబుల్ అంటాం ఇది. సో, ఇది కస్టమర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆల్రెడీ వైరింగ్, పవర్ కనెక్షన్ వైరింగ్ అయిన లొకేషన్ నుండి వాళ్ళకి కావాల్సినట్టుగా జాగ్రత్తగా, నీట్‌గా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వైర్‌ని నీట్‌గా తీసుకొని ప్రాపర్‌గా మొత్తం వాళ్ళ ఇంట్లో వైరింగ్ అంతా చేసాము. ఎక్కడెక్కడైతే కెమెరాలు కావాలో, యాక్చువల్‌గా వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి 4 కెమెరాలు కావాలన్నారు. తర్వాత వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకుంటా అన్నారు. ఆ 4 కెమెరాలకు సంబంధించిన వైరింగ్ అంతా కూడా ప్రాపర్‌గా కస్టమర్ ఉన్నప్పుడే వాళ్ళ కాన్షియస్‌లో వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళు చూస్తున్నప్పుడే వాళ్ళకి కావాల్సినట్టుగా ఏదైతే వైరింగ్ ఉందో వైరింగ్ అంతా మెల్లిమెల్లిగా లాగాము. అన్నీ సెట్ చేసుకున్నారు. తను మా ఇంజినీర్ అండి. ఆ ఇంజినీరే అన్ని సెటప్స్ ఇంజినీర్స్‌కి పోతా ఉంటారు. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద హోమ్ అండి. వెనకాల కూడా 2 కెమెరాలు పెట్టాము ఇటు, అటు. మొత్తం 4 సైడ్స్ 4 కెమెరాస్ పెట్టాము. వైరింగ్ అంతా అయిపోయాక పీవీసీ బాక్సులన్నీ ఎక్కించి దాంట్లో వైరింగ్ అంతా చేసి ఎలా ఉందో అలాగా మొత్తము కనెక్టివిటీ చేయడానికి సంబంధించిన స్క్రూయింగ్ గానియండి, ఈవెన్ డ్రిల్లింగ్ గానియండి, అంతా డ్రిల్ మిషన్స్ తీసుకొని అంతా ప్రాపర్‌గా ఎటుందో అటు మొత్తం అన్నీ ఇన్‌స్టాలేషన్ చేశాడు. కస్టమర్ లొకేషన్‌లోనే మాకు ఈ స్టెప్ రాడ్ కూడా దొరికింది. వాళ్ళ కస్టమర్ ఇంత కొత్త ఇల్లు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నాయని ఇచ్చారు. సో, మేము ఇలాగా దేని దానికి ప్రాపర్‌గా అసెంబ్లింగ్ చేసుకొని, దేని దానికి ప్రాపర్‌గా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్‌ని తీసుకెళ్ళి పైన ఫిటప్ చేస్తాము ఇట్లాగా. డ్యామేజ్ ఏం కాకుండా పైన ఇష్టం ఉన్నట్టుగా ఫిట్ చేస్తే ఇరిగిపోతాయి కదా! అందుకని. సో, ఇట్లా అన్నీ ప్రాపర్‌గా డ్రిల్ చేసేసుకొని వాళ్ళకి కావాల్సినట్టుగా అన్నీ ఇన్‌స్టాలేషన్ అంతా ప్రాపర్‌గా చేస్తాము. ఇది డ్రిల్ మిషన్ అండి. దీంతోని వాళ్ళకి కావాల్సిన లొకేషన్‌లో డ్రిల్ చేస్తాం. ఇలాంటి హోమ్ సైట్సే కాకుండా మేము కమర్షియల్ సైట్స్ కూడా చేస్తాము. షాపింగ్ మాల్స్ కానియండి, షాప్స్ కానియండి, లేదంటే ఏదైనా రెస్టారెంట్స్ కానియండి, అపార్ట్మెంట్స్ కానియండి, అలాంటి వాటికి కూడా మేము ఇలా కెమెరాస్ ఇన్‌స్టాలేషన్‌కి వెళ్తాం. ఇన్‌స్టాలేషన్ అంతా కూడా చేస్తాం. నాట్ ఓన్లీ సీపీ ప్లస్ అండి. హిక్విజన్ కానియండి, దవ్వా, హై ఫోకస్ ఇట్లా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ట్రూ వ్యూ సింగిల్ కెమెరాస్ కూడా ఉంటాయి. ఇంత నెట్వర్క్ ఇదంతా కేబుల్ లాగకుండా కూడా మనకి సింపుల్‌గా ఇన్‌స్టాల్ చేసుకునే కెమెరాస్ కూడా కస్టమర్ అందరికీ రావు కదండీ! ఎలా చేయాలో తెలియదు కాబట్టి. సో, అలాంటి వాటిని కూడా మేము ఇన్‌స్టాల్ చేయడానికి మా ఇంజినీర్‌ని పంపించి ఇన్‌స్టాలేషన్ అంతా చేపిస్తాం. కస్టమర్ వచ్చేసి ఎన్‌వీఆర్ తీసుకున్నారండి. ఈ ఎన్‌వీఆర్ ఏదైతే ఉందో వీళ్ళకి పవర్ సప్లై అంతా పీఓఈ స్విచ్ ద్వారా అవుట్‌పుట్ ఎళ్ళుద్ది. కాపోతే వీళ్ళు టీవీ దగ్గర అంతా స్టాండింగ్ అండ్ కేసింగ్ లాగా చేయించుకున్నారు. చాలా నీట్‌గా వాళ్ళంతా కార్డ్‌బోర్డ్ సిస్టమ్‌తోని చేయించుకున్నారు. ఇక్కడ నాకు స్పేస్ లేకపోవడం వల్ల మేమేం చేసామంటే, ఏదైతే పీఓఈ స్విచ్ ఉందో ఇంటి బయట ఒక సైడ్‌కి ఒక ర్యాక్ బాక్స్ ఏసుకొని పీఓఈ స్విచ్ అంతా అందులో సెట్ చేసుకొని కెమెరాస్ అన్నీ ఇన్‌పుట్ ఇక్కడికొస్తాయి. ఇక్కడ నుండి ఇంటి లోపటికి ఏదైతే ఎన్‌వీఆర్ ఉందో అది టీవీ దగ్గర చిన్న బాక్స్‌లో సెట్ చేసాము. టీవీ దగ్గర, టీవీ వెనకాల జస్ట్ ఫిట్ చేసుకునేలాగా సెట్ చేసాము ఎన్‌వీఆర్. పీఓఈ స్విచ్ వచ్చేసి బయట పెట్టేసి ఈ ఎన్‌వీఆర్‌కున్న పీఓఈ స్విచ్‌కి ఇంట్లో నుండి బయటికి కనెక్టివిటీ చేసేసి దీని నుండి దీనికి కమ్యూనికేషన్ అయ్యేలాగా రికార్డింగ్ అంతా ఇంట్లో అవుద్ది. పీఓఈ స్విచ్ పవర్ సప్లై అంతా మాత్రం బయటనే ఉన్న ఈ ఏదైతే మేము బాక్స్ పెట్టామో ఆ బాక్స్ నుండి 4 కెమెరాలు గానియండి, 8 కెమెరాలు గానియండి అన్నీ అవుట్‌పుట్. వాళ్ళకి ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు అనంటే మొత్తం అంతా బయట వాళ్ళ ఇంటి బయట ముందు కాకుండా సైడ్‌కి మొత్తం అంతా ఫిట్ చేసాము. ఫిట్ చేసి మొత్తం త్రూ చేసుకొని వైరింగ్ అంతా ఓకే ఉందా లేదా అనేది మేము ల్యాన్ టెస్టర్ ద్వారా అంతా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ టీవీ దగ్గర ఏదైతే మన ఎన్‌వీఆర్ ఉందో ఆ ఎన్‌వీఆర్ సెటప్ చేసేసి దానికి సంబంధించిన పాస్‌వర్డ్స్ అన్నీ కూడా సార్ వాళ్ళని అడిగి అన్నీ తీసుకొని వాళ్ళ 4 కెమెరాలు ప్రాపర్‌గా రన్ అయితున్నాయా లేవా చెక్ చేసి ప్లే బ్యాక్ ఎలా చేయాలి, ఆన్‌లైన్ కనెక్టివిటీ ఇచ్చి వాళ్ళకంతా డీటెయిల్‌గా ఓపెన్ చేసి చూయించి, సో, వీళ్ళు ఎలా వాడుకోవాలి, ఎలా ఉంటదనేది అంతా చెప్పింది. వాళ్ళకి సైట్ అంతా అప్పజెప్పి వాళ్ళ ఫోన్‌లో అంతా చూపెట్టి మళ్ళీ మేమొచ్చాము. సో, ఇలాంటి సర్వీసెస్ ఏమన్నా మీకు కావాలి అంటే నన్ను సంప్రదించండి. నా నంబర్ గానియండి, నా వాట్సాప్ గానియండి, నా ఫేస్‌బుక్ ఐడీకైనా లేదంటే మీరు నా ఇన్‌స్టాకైనా సరే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీకు స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ వెరీ మచ్.